హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ఆల్మోస్ట్ నేను 4 ఫంక్షన్స్ కవర్ చేస్తున్నానండి. మొదటిది వచ్చి మా కొలీగ్ గృహప్రవేశం ఆదిత్య శర్మ అని. సో వైజాగ్లో భీమిలికి దగ్గరలో ఇండిపెండెంట్ హౌస్ 3 స్టోర్ బిల్డింగ్ తీసుకున్నారండి. సో వైజాగ్ కొలీగ్స్ అందరూ వెళ్ళాము. దాంతోపాటు చెన్నై నుంచి మా మేనేజర్ కూడా వచ్చారు. షార్ట్ స్పానే మేము అక్కడ స్పెండ్ చేయగలిగాము బికాజ్ వర్కింగ్ డే, బట్ స్టిల్ హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ చేసుకున్నామండి. ఆ తర్వాత వచ్చిన ఫంక్షన్ వచ్చి మా పిన్ని గారిది 60th బర్త్డే అండి. మా నాన్నగారికి 3 అన్నయ్యలు, 3 తమ్ముళ్ళు, ఒక చెల్లెలండి. సో ఇతను పెద్ద చిన్నాననమాట నాకు. మా నాన్నగారు నా చిన్నతనంలోనే కాలం చేయగానే ఈ చిన్నాన్నగారే మా నాన్నగారి కార్యక్రమాలన్నీ చేశారండి. అందుకు మేము మా ఫ్యామిలీ అంటే నేను, అన్నయ్య, అమ్మ జీవితకాలం రుణపడి ఉంటామండి చిన్నాన్న ఫ్యామిలీకి. అలాగే మా అమ్మగారు ఆల్మోస్ట్ 17 to 20 ఇయర్స్ ట్రాఫిక్ హోంగార్డ్గా చేశారండి. ఆ జాబ్ కూడా మా చిన్నాన్నగారే వేయించారు. ఈయన ఏఎస్ఐగా రిటైర్ అయ్యారండి. సో ఇలాగ మా ఫ్యామిలీలో మేము ఒక మంచి పొజిషన్కి రావడానికి కారకులుగా నిలిచిన మా చిన్నాన్నగారి ఫ్యామిలీ అంటే మేము లైఫ్ టైం రుణపడి ఉంటామండి. అట్లాగే ఆ పిన్ని గారి షష్ఠపూర్తికి మేము హైదరాబాద్ వెళ్ళాను. అప్పటికే ఆల్మోస్ట్ 3 to 4 ఫంక్షన్స్ నుంచి పిలుస్తున్నా కూడా నాకు నా ఆఫీస్ హాలిడేస్ అవి లేకపోవడం వల్ల, లీవ్స్ కుదరకపోవడం వల్ల వెళ్ళలేదు. సో ఈ ట్రిప్కి మాత్రం చూసారా, వెళ్ళినా కూడా మీకు అక్కడ నేను సోఫాలో వర్క్ చేసుకుంటున్నానండి. పక్కన కార్యక్రమం అవుతున్నది, నేను అక్కడ వర్క్ చేసుకుంటూ మేనేజ్ చేసుకున్నాను. అంటే ఈసారి కూడా అటెండ్ అవ్వకపోతే మా మరదలు వచ్చి ఇంక నేను వదిన గారు మీ ఇంటికి రాను అని చెప్పి పాపం కోప్పడింది. పిలిచిన వాళ్ళు ఎవరు ఉంటారండి, అందుకని అందులో మా చిన్నాన్న నాకు స్పెషల్ అయినా కూడా ఇన్నాళ్ళు కుదరలేదు. ఇంక ఈసారి సరే మా పిన్నమ్మది 60th బర్త్డే కదా అని చెప్పి వెళ్ళి కలిసాము. నేను మా అమ్మమ్మ గారిని కూడా తీసుకెళ్ళాను. మా అమ్మమ్మ గారు కూడా మా ఇంటికి వచ్చారండి సడన్గాను. సో ఆవిడ కూడా తీసుకుని వెళ్ళి మా అమ్మమ్మ గారు కూడా ఇద్దరికి 2 వైపు చుట్టాలు. సో ఆ కార్యక్రమాన్ని అయితే ఎంజాయ్ చేశాను. సో అలా హైదరాబాద్కి కూడా ఒకసారి బాయ్ చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ ఇమీడియట్ డే వచ్చి మా చిన్న మేనమామ మనవరాలది బారసాలండి. సో ఆ బారసాలకి ఇంక హుటాహుటికి మళ్ళీ కొంచెం వర్క్ చేసుకొని కొంచెం బ్రేక్ పెట్టుకొని ఆ ఫంక్షన్కి వెళ్ళి అటెండ్ అయ్యేవి వచ్చామండి. బారసాల ఈ పాప ఫోటో చూపించట్లేదు ఏంటి అని అంటే, మీడియాలో ఇంకా వాళ్ళ పాపని ఇంకా ఎగ్జిబిట్ చేయలేదండి. మనం కూడా వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెట్టకూడదని నేను కొంచెం పాప ఫొటోస్కి అట్లా ఎమోజీ పెట్టేశానండి. పాప పేరు వచ్చి ఆకాంక్ష. మీరు కూడా నా తరపున ఆకాంక్షకి గాడ్ బ్లెస్ చేయండి. ఎందుకంటే మీలాంటి అందరి విషెస్ అమ్మాయికి ఉంటే లైఫ్ టైం మా అమ్మాయికి లాంగ్విటీ బాగా పెరుగుతుందండి. సో ఈ మేనమా ఫంక్షన్లో కూడా ఎంత తరతరాల అంటే చిన్న తాతగారు, పెద్ద తాతగారు ఇలా వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అందరినీ కలిసామండి. అందుకో అక్కడ మీకు ఫ్యామిలీ పిక్ కూడా చూపిస్తున్నాను కదా. అలాగే నేను మొదటి వారం చేసేసుకున్నాను వరలక్ష్మి వ్రతం, కానీ రెండో వారం చాలామంది మమ్మల్ని వాయినాలకు పిలిచారండి. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారి ఫోటోలన్నీ నేను ఇలా తీసుకున్నాను. చాలా చాలా బాగున్నాయండి. ప్రతి ఒక్కరు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా లాస్ట్ ఫంక్షన్ వచ్చి మా రెండో పెద్దనాన్నగారి మనవడు పెళ్ళండి. అంటే రెండో పెద్దనాన్నగారికి రెండో అమ్మాయి, రెండో కొడుకు, ఇన్ని 2 ఉన్నాయి. బట్ ఎనీవేస్ మొత్తం మీదకి మా అక్క కొడుకు మ్యారేజ్ అండి. ఇది షార్ట్ స్పాన్లో వాళ్ళు డెసిషన్ తీసుకొని, అంటే పెళ్ళి ఏదైనా వస్తే ఆగలేదు అంటారు కదండి, అట్లాగే పెళ్ళి అనుకోకుండా జరిగిపోయింది. అంటే చాలా మంచి సంబంధం వచ్చింది. సో షార్ట్ స్పాన్లో కుదిరిపోయింది అనమాట. సో మా బ్రాహ్మణుల పెళ్ళిలో చాలా తంతు ఉంటుంది కదండి, అది మేము తోటలో దిగడం అని అంటారు. సో వచ్చిన జోడీలందరికీ ఫెలిసిటేట్ చేస్తారనమాట. సో మేమందరూ ఆల్మోస్ట్ అది జోడీలన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సింగిల్స్ వెళ్ళిన అందరికీ కూడా ఫెలిసిటేట్ చేశారు. అలాగే ఇక్కడ చూడండి, మా అన్నయ్య కూడా చాలా సంవత్సరాల తర్వాత మా అన్నయ్య డ్యాన్స్ చూస్తున్నాను, దాన్ని కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఏంటంటే చిన్న పిల్లలండి, పెళ్లి కొడుకు కూడా 30s అట్లాగేం లేదు. నాకు తెలిసి 25-27 ఇయర్స్ ఉంటాయి అంతే పెళ్లి కొడుక్కి. తన పెళ్లి కూతురు కూడా చిన్నపిల్ల, జస్ట్ ఇంజనీరింగ్ అయ్యిందండి. చాలా చిన్న జోడీ, చాలా హ్యాపీ అనిపించింది ముచ్చటగా. ఈ రోజుల్లో అయితే ఎర్లీ మ్యారేజెస్ అయిపోతున్నాయి, లేకపోతే లేట్ మ్యారేజెస్ అవుతున్నాయి కదండి. సో ఇది ఒక ప్రాపర్ టైమింగ్ మ్యారేజ్ అనిపించింది. మాలో గంపలో ఎత్తడం పిల్లని, అలాగే ఇలాగ దీపాలు తీసుకురావడం, అవన్నీ ట్రెడిషన్ అంతా ఉంటుందండి. అవన్నీ మీకు తెలుస్తాయని చెప్పి నేను షేర్ చేస్తున్నాను ఈ వీడియోలోని. అట్లాగే చాలా రోజుల తర్వాత, అంటే ఈ మధ్యకాలంలో అకేషన్స్కి నేను కొంచెం తగ్గించేసానండి వెళ్ళడం. బికాజ్ నాకు కుదరటం లేదు లీవ్స్. వీకెండ్స్ పెట్టుకోవడానికి వాళ్ళకి ఎప్పుడు ముహూర్తం కుదిరితే అప్పుడే కదండి. కానీ ఈ మ్యారేజ్కి మాత్రం నా లక్కీగా వీకెండ్ పడింది. అందుకని మొత్తం కజిన్స్ అందరినీ కలిసాము. చాలా హ్యాపీ మూమెంట్ అయితే ఎంజాయ్ చేసాం. ఇది దేవరాపల్లిలో జరిగిందండి. విశాఖపట్నంకి ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ అవే. మొత్తం అందరూ పిన్నమ్మ, పెద్దమ్మ పిల్లలు, అక్క చెల్లెలు అందరూ కలిసాము. చాలా 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 బాగా జరిగిందండి. ఈ జోడీని కూడా, ప్రవీణ్ అండ్ అపర్ణ జోడీని కూడా మీరు అందరూ బ్లెస్ చేయండి. ఈ ఫంక్షన్స్ ఎందుకు మీతో షేర్ చేసుకున్నానంటే,
నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరిని విష్ చేయడం, బ్లెస్ చేస్తే వాళ్ళకి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయని షేర్ చేసుకుంటున్నానండి.